శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహ యజమాని తులారాశికి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు ఆ వ్యక్తి పాటించేటువంటి నియమబద్ధమైనటువంటి ఆ యొక్క తత్వచింతన ఆ ఇంటిల్లిపాదికి కూడా చక్కటి యోగవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది గృహ వాస్తురీత్యా కూడా అని. కారణం, ఇంటి యజమానే ఆ గృహ యజమాని కాబట్టి ఒక గృహంలో నివసించేటువంటి కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని భావించేటువంటి ఆలోచన సరళి ఎక్కువగా ఇంటి యజమానికి ఉంటుంది. కాబట్టి గ్రహచార రీత్యా ఆ ఇంటి యజమాని గనక కొన్ని సూత్ర ప్రాతిపదికలను కనుక ఆచరించినట్టయితే చక్కటి యోగవంతమైన జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనే విషయాన్ని గ్రహిస్తూ తులారాశి వారు తమ జీవితంలో స్థిరత్వం, ప్రగతి, సుఖ సంపదల కోసం ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించి తీరాలి. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతి అని. దీపంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. అందుచేత ఆవు నేతితో దీపారాధన సర్వశ్రేయోదాయకవంతమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ యొక్క తులారాశి యజమానికి. ఏ పనిలోనైనా సరే విజయాన్ని, స్థిరత్వాన్ని కోల్పోతూ ఉన్నట్లయితే బుధవారం నాడు మీ గృహంలో ఉన్న మనీ ప్లాంట్కు నీరు పోయాలి. మనీ ప్లాంట్ను పెంచటం ఈ రాశి వారికి చాలా శుభదాయకం. దాంపత్య జీవితంలో కించిత్తు దూరం పెరుగుతూ ఉంటే మంగళవారం నాడు ఎర్రటి వస్త్రంలో పీచుతో ఉన్న కొబ్బరికాయను కట్టి స్వచ్ఛమైన పారే నీటిలో ప్రవహింపచేయాలి. మీరు జీవితంలో గౌరవ ప్రతిష్టలను పొందాలి అని చెప్పేసి భావిస్తే నలుపు రంగు ఆవును సేవించటం సర్వోత్తమ లక్షణం. సోమవారం నాడు గోవుకు గోధుమ పిండిని తినిపించడం చాలా శుభప్రదం సుమ. మీరు ధన సమృద్ధి గల జీవితం గడపాలి అని చెప్పేసి భావిస్తే మంగళవారం నాడు ఎర్రటి వస్త్రంలో కొన్ని రూపాయలను కట్టి పూజా గృహంలో ఉంచండి. డబ్బు పోగయ్యాక హనుమాన్ మందిర నిర్మాణానికి ఆ డబ్బుల్ని దానం చేయండి. మీరు ఆకస్మిక ధనలాభాన్ని కోరుకుంటే ప్రతి శుక్రవారం ఇంటి యొక్క ముఖ్య ద్వారం దగ్గర గోధూళి వేళ ఆవు నెయ్యి, గోధుమ పిండి కలిపి చేసిన దీపాన్ని వెలిగించండి. దీపంలో 4 ఒత్తులు వేసి వెలిగించాలి సుమ. ధన ప్రాప్తి మార్గంలో అడ్డంకులు గనక ఎదురవుతూ ఉంటే ఉద్యోగానికి లేదా వ్యాపారానికి ఇంట్లో నుంచి బయలుదేరే సమయంలో మీరు ఏదైనా తీపి పదార్థాన్ని తిని బయలుదేరండి. శుక్రవారం నాడు వేయించినటువంటి శనగలకు తేనె కలిపి మీకు గనక నెమలి గనక అందుబాటులో ఉంటే తినిపిస్తే చాలా మంచిది. శుక్రవారం నాడు పాలకోవాను రొట్టెలో పెట్టి ఆవుకు తినిపించి చూడండి. అంతేకాకుండా మీరు తినేటువంటి భోజన పదార్థాల్లో తెలుపు వర్ణం ఆహార పదార్థాలు ఎక్కువగా వినియోగించటం సర్వవిధ శ్రేయోదాయకం. కామదేవుని సాధన, వశీకరణ సాధన, కుబేర సాధన ఈ రాశి వారికి లాభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఏది ఏమైనప్పటికీ మీకు దగ్గరలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి శుక్రవారం నాడు కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరి చిప్పలను అలాగే వదిలివేసి నమస్కృతాంజలు ఘటించి ఇంటికి తిరిగి రండి. మీకు సర్వాభీష్టములు కూడా సిద్ధించటానికి ఈ యొక్క వీరభద్ర ఆరాధన సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మీ జీవితంలో కలిగిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మీకు వీలైతే ప్రతి ఒక్క గురువారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి దీపారాధన చేసి
నమస్కృతాంజలు ఘటించి మీ ఇంటికి వచ్చిన పిదప కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. మీకు లక్ష్మీదేవి కరుణాకటాక్ష వీక్షణాలు కలగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. ఈ రాశివారు వారి యొక్క వ్యక్తిగత భావన కొంత పక్కన పెట్టి మీకిచ్చిన పనిని చక్కగా నిర్వర్తించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. తమలపాకు పైన తేనె వ్రాసి దానిలో 5 మినప గింజలు పెరుగు కలిపి ఆ తమలపాకును చక్కగా అలా మడత పెట్టి మీకు దాపున ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు వద్ద తవ్వి ఈ తమలపాకును భూమిలో పాతిపెట్టి దానిపైన ఆ మట్టిని వేసి నమస్కృతాంజలు ఘటించి మీకు రాని బాకీల గురించి ప్రార్థన చేసి మీరు ఇంటికి గనక తిరిగి వచ్చినట్లయితే త్వరలో మీకు రావలసినటువంటి బాకీలు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. ఈ రాశి వారికి మీ ఇంటిలో గనక గోమతీ చక్రం గనక ఉన్నట్లయితే, మీకు ఏదైనా బాకీలు గనక రావలసి ఉన్నట్లయితే ఆ గోమతీ చక్రాన్ని గురువారం నాడు తూర్పు దిశగా నిలబడి ఆ గోమతీ చక్రాన్ని ఇంటిలో గనక భూమిలో గనక పాతి పెట్టినట్లయితే మీకు రావలసిన బాకీలు సత్వరమే రావటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా.